మన గుండెల్లో నుంచి అవిశ్వాసపు రాళ్లను మనం తొలగించుకోవాలి. తర్వాత ఏ రాళ్లను తొలగించుకోవాలో చూడండి. ఆ మాట సామెతల గ్రంథం మనం తొలగించుకోవలసిన 5వ రాయి 26వ అధ్యాయం 8వ వచనం భలే చక్కటి మాట రాసి ఉంటుంది. నాతో కలిసి, బుద్ధిహీనుని ఘనపరుచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. నా వైపు చూడండి. బుద్ధిహీనుని ఘనపరుచువాడు, చెప్పాలి. బుద్ధిహీనుని ఘనపరుచువాడు వడిసెలలోని రాయి వడిసెలలో రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. దావీదు గొలియాతును దేనితో చంపాడు? వడిసెల్లో పెట్టబడిన రాయితో. సహజంగా వడిస అనేది ఎలా ఉంటుందో చెప్తా, చూడండి నా వైపు. చిన్నతనంలో కాట్బెల్ పేరు అని అంటారు కదా, కాట్బెల్ అదే పెట్ల కొట్టేవాళ్ళు కదమ్మా, ఎట్లా లాగి కొట్టేవాళ్ళు కదా, అది ఒడిసి కాదమ్మా. ఈ అక్క అంటుంది అరిసా. క్రిస్మస్కి చేసుకున్నట్టున్నారు, మరి మాకు కూడా కొంచెం పెట్టకూడదమ్మా. రైట్, ఆమె వడిసెల రాయి. వడిసె అనేది ఎట్లుంటుందంటే చూడండి, మ్యాక్సిమం క్యాట్బెల్ లాగే ఉంటుంది, కానీ వాడే విధానం వేరు. ఇటొక్కన మధ్యలో రాయి ఉంటుంది. ఇలా గిరా తిప్పి ఒక కొన పట్టుకొని ఇంకో కొన ఇసురుతారు. అప్పుడు ఆ రాయి రివ్వుమని శత్రువుకు తగులుతుంది. అయితే విసిరే రాయి ఒడిసికి తాడుతో గడితే ఇసిరిన రాయి ఎక్కడుంటుంది అంటే ఆ ఒడిస లక్ష్యాన్ని చారదు, విజయాన్ని సాధించదు. అది ఎలాగో బుద్ధిహీనుని గణపరచువాడు కూడా అలాంటి వాడే. దైవజనమా, ఎవరిని మనం ద్వేషించొద్దు, ఎట్ దట్ సేమ్ టైం బుద్ధిహీనులను గణపరచొద్దు. బుద్ధిహీనులతో స్నేహం చేయొద్దు, బుద్ధిహీనులతో సాంగత్యం చేయొద్దు. బుద్ధిమాలిన కార్యక్రమాలు చేసే వ్యక్తులు ఉంటారే, వాళ్ళను గణపరచొద్దు. నేను గమనిస్తూ ఉంటా, మ్యాక్సిమం మన చర్చిలో 95%, ఇంకెక్కువ చెప్పొచ్చేమో, దేవుని కృప, భక్తి కలిగిన ప్రజలు ఆ భక్తి కలిగిన వాళ్ళతోనే స్నేహం చేస్తారు. కొంతమంది ఉంటారు చర్చిలో చెడిపోయినోడు ఎవడో, ఆ చెడిపోయినోడితోనే వీడు స్నేహం చేస్తాడు. ఎందుకు చెప్పండి? ఏం నవ్వుకుంటున్నారు? వీడు చెడిపోయినోడు కాబట్టి. సరే, వాడి సహవాసం చేసి వాడిని ఏమైనా బాగు చేశాడా? బాగు చేయాలి. ఆ బుద్ధిహీనుని కూడా మనం తిరస్కరించకూడదు, ఆ బుద్ధిహీనుని కూడా మనం ఛేదరించుకోకూడదు, ఆ బుద్ధిహీనుని కూడా వెలివేయకూడదు. బుద్ధిహీనుని కూడా చారదీసి వాడిని మంచివాడిగా చేయాలి. కానీ బుద్ధిహీనుడు ఏం చేసినా రైట్, నువ్వు మాట్లాడింది రైట్ రా, నువ్వు చేసేది రైట్ రా అని బుద్ధిహీనుని ప్రోత్సహించేవాడట వడిసెలో రాయి కట్టుకొని విసురు వంటి వాడు అని బైబిల్లో రాసింది. బుద్ధిహీనులను గణపరచకూడదు. బుద్ధిహీనతను మనం ఎండగడుతూ ఎట్ ద సేమ్ టైం బుద్ధి కలిగిన భక్తి కలిగిన ప్రజలను గణపరిచే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో మనం బ్రతకాలి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎందుకు బుద్ధిహీనుని గణపరచకూడదు? ఇప్పుడు స్మోకింగ్ చేసి ఆయన వచ్చాడు చర్చ్కి, డ్రింకింగ్ చేసి ఆయన వచ్చాడు చర్చ్కి, అక్కడ చిన్నిళ్ళు ఇటు పెద్దిళ్ళు ఆ రెండు జరిపాక మధ్యలో ఇంకొక ఇల్లు పెట్టుకున్నాడు. ఆయన వచ్చాడు, రావటంతో బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, మీ భక్తిని బట్టి దేవుడు ఇంకెంత ఆశీర్వదించాడు బ్రదర్, నిజంగా మీ కుటుంబమే చర్చిలో ఓ అనండి ప్రత్యేకమా, చర్చిలో మీ కుటుంబమే ప్రత్యేకం బ్రదర్ అని ఆడు బుద్ధిహీన పనులు చేస్తున్నా వాడికి ఈ కార్యక్రమం చేసావనుకో, వాడు దిద్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఎక్కడుంటుంది? వాడి బ్రతుకును సరి చేసుకోవడానికి అవకాశం ఎక్కడుంటుంది? దైవజనమా, ఒక తండ్రిగా చెప్తున్నాను,
నువ్వు బుద్ధిహీనురాలిగా మందిరానికి వస్తే నీ బుద్ధిహీనతను ఎండగట్టేటట్లుగా ఉండాలి దైవజనుడు. ఒక్కళ్ళు ఆమె అని చెప్పలా. ఏం శ్యామా ఏమని చెప్పాను? ఎందుకు బుద్ధిహీనతని ఎండగట్టాలి? నేను అంటాను నాకు ఎక్కడో మసి అంటిందన్న సంగతి నాకు తెలియకుండా వెళ్తున్నాను. ఈ మసి దుడుచుకోవాలంటే అక్కడ మసి ఉందని చెప్పేవాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఉండాలి కదా. అట్లా చెప్పేవాడు శత్రువు అంటారా, మిత్రువు అంటారా? ఆడు చూడు, నా బొగ్గ మీద సొక్కు ఉంది అన్నాడు. ఎవడు బొగ్గ మీదైనా సొక్కు ఉంటుంది. పడితే చెప్పటం అది ఒక ఆశీర్వాదం. వింటున్నారు ఈ మాట? బుద్ధిహీనుని గణపరచువాడు ఒడిశలో రాయి కట్టుకొని విసిరేటువంటి వాడితో సమానము వాక్యం అంటుంది. ఎప్పుడు సంఘంలో జీవం కలిగిన దేవుని మందిరంలో నీ బుద్ధిహీనతని ఎవరైనా చెప్తే, చెల్లి తల్లి, ఒక అన్నగా తండ్రిగా దేవుని ప్రతినిధిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. రొసరొసలాడుతూ దిద్దుకునే అవకాశం నాకు ఇచ్చారు, సరి చేసుకునే అవకాశం నాకు ఇచ్చారు. అలా బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను గుండెల్లో పెట్టుకునే గొప్ప సంస్కారపు మనసు దేవుడు మనకు దయచేయునుగాక. ఫ్లై కాబోతుంది. ఈలోపు ఇంజనీర్ వచ్చి అన్ని పార్ట్స్ సరిగ్గా ఉన్నాయా లేవా చెక్ చేశాడు. చెక్ చేసే పరంపరలో ఒక చిన్న స్క్రూ, విచిత్రం, ఒక చిన్న స్క్రూ లూజ్ అయినట్లుగా కనుగొన్నాడు. ఈలోపు టీవీ వచ్చింది. ఆ మెకానికల్కి స్క్రూ లూజ్ అయిపోయింది అని చెప్దామనే పరంపరలో టీవీ వచ్చింది. త్రాగాడు, మర్చిపోయాడు. విమానం ఎగిరింది. ఎగిరిన 15 నిమిషాలకే 300 మంది విమానం కుప్పలాగా కూలి అక్కడికక్కడే చచ్చిపోయారు. 300 మంది. ఎందుకు ఇంత పెద్ద విమానం కుప్పలాగా కూలిపోయింది? 300 మంది అక్కడికక్కడే ఎందుకు హతులైపోయారు? ఓ చిన్న స్క్రూ లూజ్ అయింది. మరి లూజ్ అయిన సంగతి ఇంజనీర్ చెప్తే పోయేది కదా. ఆయన చెప్పకపోవటాన్ని బట్టే ఎంత భయంకరమైన నష్టం. దైవజన్మ, నిన్ను హెచ్చరించి బుద్ధి చెప్పి గద్దించే వ్యక్తులు నీకుండటం, అది నీకు ఆశీర్వాద కారణంగా దేవుడు మార్చునుగాక. ఇక్కడ అంటాడు, బుద్ధిహీనుని గణపరచువాడు. ఎవరిని గణపరచకూడదట? సో బుద్ధిహీనుని గణపరచకూడదు. దావీదు బ్రతుకులో దావీదు ఎక్కువగా ఎవరిని ప్రేమించేవాడో ఓ మాట మీకు గుర్తుకు తెస్తా. చూడండి, కీర్తనల గ్రంథం 16వ కీర్తన 3వ చరణం. నాతో కలిసి చెప్పండి. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు. నా వైపు చూసి చెప్పండి ఒకసారి ఈ మాట. నేను ఇలాగందును, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు. దావీదు దృష్టిలో ఎవరు శ్రేష్ఠులట? గెస్టెడ్ ఆఫీసర్ కాదు, సివిల్ సర్వెంట్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత ఉద్యోగం చేసేవాళ్ళు కాదు, రోల్స్ రాయల్ కారులో మందిరానికి వచ్చేవాళ్ళు కాదు, కోట్లకు పడగెత్తిన అపర కుబేరుడు కాదు. దేవుని దృష్టిలో శ్రేష్ఠులు. ఆయన రాజు అయి ఉండి నా దృష్టికి ఎవరు శ్రేష్ఠులు అంటే, సామంత రాజులు నా దృష్టికి శ్రేష్ఠులు, సైన్యాధ్యక్షుడు నా దృష్టికి శ్రేష్ఠుడు అని అనకుండా, నేను ఇలాగందును, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు. దైవజన్మ, నీవెక్కడ బ్రతికినా భక్తి కలిగిన వాళ్ళని ఇష్టపడు, ప్రార్థనా పరులను ఇష్టపడు, మోకరించి ప్రార్థన చేసే ఆ ప్రార్థనాత్మ కలిగిన తల్లులను, ప్రార్థనాత్మ కలిగిన తండ్రులను ఇష్టపడు. జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ అటు ఇటు తొట్టెలకుండా, వెకిలి మాటలు మాట్లాడకుండా, అపవిత్రంగా ప్రవర్తించకుండా భక్తి జీవితాన్ని ఎవరైతే కాపాడుకుంటున్నారో వాళ్ళు ఎక్కడైనా నీకు కనబడితే వాళ్ళను ప్రేమించు,
వాళ్ళతో సహచర్యం చేయటానికి ఇష్టపడు. కొంతమంది చర్చికి వస్తారా, చర్చిలో ఎన్నో గొప్ప శ్రేష్టతలు ఉంటాయి. తిరిగి వెళ్ళేటప్పుడు శ్రేష్టతను మోసుకెళ్ళరు, చెత్తను మోసుకెళ్తారు. ఆ మధ్య ఒక ఆయన 3 లక్షల రూపాయలు పెట్టి 3 లక్షల రూపాయలు పెట్టి మాలి గేదెను కొన్నాడట. విన్నారా ఈ మాట? ఏ గేదె? మన భాషలో చెప్పాలంటే బర్రె. మన తెలంగాణ భాషలో చెప్పాలంటే 3 లక్షల రూపాయలు పెట్టి మాలి బర్రెను కొన్నాడట. ఈయనేమనుకున్నాడు, దీన్ని 3 లక్షల రూపాయలు పెట్టి కొన్నానంటే అచ్చం నాకు పాలే ఇస్తుంది అని అనుకున్నాడట. బెందె తీసుకున్నాడు, పాలు పిండుదామని గేదె దగ్గరికి వెళ్ళి పాలు పిండబోయే లోపు అది పేడేసిందట. అంటాడట, గేదెని పెట్టమని కొట్టి 3 లక్షల రూపాయలు పెట్టి కొన్నా. విన్నావా? 3 లక్షల రూపాయలు పెట్టి కొన్నా, నువ్వు అచ్చం పాలే ఇయ్యాలి అని అన్నాడంట. అద్భుతం. గాడిదకు నోరు వచ్చినట్టుగా బర్రెకు కూడా నోరు వచ్చిందట. అంటదట బర్రె, ఒరే మెంటలోడా, నేను 10 లక్షల రూపాయలు పెట్టి కొనబడిన దాన్నైనా పాలు ఇస్తా, పేడ వేస్తా. పేడ దెబ్బలో పారై పాలు దెబ్బలో పారేస్తారా? అదే కదా జరుగుతుంది. చర్చిలకు వచ్చారా, కొంతమంది పేడ మోసుకొని వెళ్తారు. పేడ మోసుకొని వెళ్ళే బ్యాచ్ ఉంటుంది. శ్రేష్టమైన దేవుని వాక్యమనే పాలు దేవుడు అందిస్తున్నా, నిర్మలమైన వాక్యంతో సంఘాన్ని దేవుడు ఉదక స్నానం చేయిస్తున్నా, ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క కోణంలో మాట్లాడి, ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క విధానంలో మాట్లాడి సంఘాన్ని సరిచేస్తూ ఉంటే, కొంతమంది పాలు మోసుకొని కడుపారా తాగి రక్షణలో అనేకులు ఎదుగుతూ ఉంటే, కొంతమంది చూడండి చర్చికి వచ్చారంటే పేడ మోసుకొని వెళ్తారు. పేడ చూడు మన చర్చికి వచ్చే ఆ సిస్టర్ ప్యాంట్ వేసుకొచ్చింది. అసలు నేనంట బెదరు, ఆడపిల్ల ప్యాంటు వైపు నిన్నెవడు చూడమన్నాడు? బుద్ధి లేని దేవుడికి అమరావతి అమ్మే ప్యాంట్ వేసుకొని వస్తే వచ్చింది, సంఘ పద్ధతి చూస్తుంది. ఏదో ఒకరోజు రేపు దేవుడు కాదంటాడు, ఆ బిడ్డ తగిన యోగ్యమైన బట్టలు వేసుకొని చూడు చర్చికి వచ్చే అమ్మాయి చూడు లిప్స్టిక్ వేసుకొని వచ్చింది, జుట్టు ముందుకు అందుకుంది. ఎందుకు గుసగుసలు? ప్రార్థన చేయి. మా మందిరంలోకి లోకంలో ప్రవేశించకూడదయ్యా, ఈ ఫ్యాషన్కి ప్రపంచం ప్రవేశించకూడదయ్యా. మా సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ మాదిరిగా బ్రతకాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆ యవ్వన బిడ్డకి తెలిసి తెలియక చిన్న వయసు. నేనంట, ఈరోజు మనం అందరం దేవుల్లో నిలవబడ్డాం కదా, అంటే రక్షణకు వచ్చిన మొదటి దినాల నుంచి ఇట్లాగే నిలవబడ్డామా? ఏమనేదిరన్నా, ఎన్ని మోకాలు దెబ్బలు తగల్లా? చాలా తగిలినాయి కదా. మరి చాలా తగిలిన తర్వాత ఎవరైనా ఇటు అటు ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి మనం ఎందుకు గుసగుసలాడాలి? వాళ్ళని చూసి ప్రవచనం ఎత్తి మాట్లాడాలి. ఏ బిడ్డ ఏ రోజుకైనా మారుతుంది. మా మీద కుమ్మరించబడిన భక్తి తప్పకుండా ఏదో ఒక రోజు దేవుడు కుమ్మరిస్తాడు. సంఘానికి వచ్చే కొంతమంది బిడ్డలండి ఈ పేడ మోసుకొని ఈ పేడనే పూజిస్తారు. ఆ గేదె అంటది, బర్రె అంటది, ఒరే నాయనా నేను పాలు ఇస్తా, పేడ వేస్తా, పేడ దాక్కో. ఆ మొఖం చూడు ఎట్ట అన్నాడు, పేడ దాక్కో, పేడ బారై పాలు త్రాగు, రక్షణలో ఎదగటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎప్పుడు నేను చెప్తా ఈ మాట 100కి 100 పాళ్ళు నమ్ముతా. సంఘానికి వచ్చినప్పుడు బిడ్డ, నీ కొరకు ప్రార్థన చేసే 10 మంది ప్రార్థనా పరులను సంపాదించుకో, నీ స్థితిగతులు మారతాయి. వెకిలోళ్ళని సంపాదించుకోకు, పోకిరి మాటలు మాట్లాడే వాళ్ళని సంపాదించుకోకు, సరసోక్తులు మాట్లాడే వాళ్ళని సంపాదించుకోకు. లోకపు మాటలను సంఘంలోకి తీసుకొచ్చే ఆ వ్యర్థమైన వ్యక్తులతో సహవాసం చేసి నువ్వు వ్యర్థుడువు కాకుండా మందిరానికి వచ్చావంటే, ఈ అన్న ప్రార్థన పరులాగా ఉన్నాడురా, ఈ అన్నతో 2 మాటలు మాట్లాడాలని 10 మంది ప్రార్థన పరులను నీ కొరకు సంపాదించుకో. 2025 ధ్వజమెత్తునట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఈ బుద్ధిహీనుల దగ్గరికి వెళ్ళి బుద్ధిహీనులతో ఏమంటారు అన్నా కదండి,
అదే రాసుకొని పూసుకొని అంటారు చూసారా, బుద్ధిహీనుడండి. ఈడెప్పుడు వెకిలి మాటలే మాట్లాడతాడండి. ఇన్నిసార్లు వీని సహచర్యంలో ఆత్మ సంబంధమైన మాట ఒక్కటి రాలా. కన్నీటి ప్రార్థన అనుభవాలను కూర్చిన ఒక్క మాట రాలా. ప్రార్థన ద్వారా ఎన్ని గొప్ప విజయాలు సాధించాడో, సాధించిన అనుభవాలను గురించి ఒక్క మాట రాలా. ఎప్పుడు ఈ వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారని ఆ వ్యర్థమైన వ్యక్తులకు ఎంత దూరంగా బ్రతుకుతావో జీవితాన్ని అంత జాగ్రత్తగా కాపాడుకునే కృప దేవుడు అనుగ్రహించునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఓ మాట చెప్పి నేను తర్వాత విషయానికి వెళ్తాను. సంఘం ఎప్పుడు ఎలా ఎలర్ట్గా ఉండాలో చెప్తాను. చూడండి, దశలోనికి రాసిన పత్రిక అనుకుంటా అపోస్తలుడైన పౌలు వారు ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, అలాగే 3వ అధ్యాయం 6వ వచనం. దశలోనికి రాసిన మొదటి పత్రిక, నాతో కలిసి, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతమియుడి, అందరి యొడల, కొంచెం పెద్దగా నల్ల మాట, అందరి యొడల దీర్ఘశాంతము గలవారయుండుడి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా నా వైపు చూడండి. ఇది నేను ఒక్కడిని చేసే పని కాదు, సేవకురాలు ఒక్కది చేసే పని కాదు, సేవకులుగా మేము ఒక్కళ్ళం చేసే పని కాదు. ఈ బాధ్యత సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ భుజాల మీద వేసుకుందురుగాక. సంఘానికి వచ్చినప్పుడు అన్నలారా, కొంచెం పెద్ద వయసులో ఉన్నవాళ్ళు ఎవరైనా అక్రమంగా నడుస్తూ ఉంటే వాళ్ళకు బుద్ధి చెప్పండి. ఎవరైనా మీకు బుద్ధి చెప్తే, నువ్వెవరు అయ్యా నాకు చెప్పటానికి, నీది నువ్వు చూసుకో, నీదేదో చక్కగా ఉన్నట్టు, ఇట్లాంటి దరిద్రపు మాటలు సంఘంలో రాకూడదు. మీ పిల్లల్ని ఎవరైనా గద్దించారని మీకు తెలిస్తే, మా పిల్లల్ని అంటానికి వాళ్ళు ఎవరు, పందెపు కోడిలాగా రాకూడదు. సంఘంలో బుద్ధి చెప్పే పెద్దలు ఉండాలి. ఏమంటాడు, అక్రమముగా నడుచుకుని వారికి, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి. అలా బుద్ధి చెప్పినప్పుడు అంగీకరించే మనస్సు ప్రతి బిడ్డకు దేవుడు దయచేయును గాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. సంఘానికి వచ్చినప్పుడు ఎవరైనా మీ పిల్లలకు బుద్ధి చెప్పారన్న సంగతి తెలిస్తే ఆ మాట విని మీరేం చేయాలో తెలుసా? ఉప్పొంగాల. మా సంఘ పెద్దలు, సంఘంలో పాతవాళ్ళు సంఘం పట్ల ఎంత బాధ్యత కలిగి బ్రతుకుతున్నారా, ఎంత మంచి సంఘం అని పొంగిపోవాలి. కానీ ఆడేవుడంట మమ్మల్ని అంటానికి, ఆయన పిల్లలు ఏదో చక్కగా ఉన్నట్లు, ఇలాంటి దరిద్ర మాటలు ఎప్పుడు మన నోట రాకూడదు. అక్రమంగా నడిచే వారికి ఏం చేయాలట? బుద్ధి చెప్పాలి. సరే, బుద్ధి చెప్పినా మారలేదనుకోండి, ఏం చేయాలో దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. మూడవ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారముగా కాక అక్రమగా నడుచుకును ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాను. నా వైపు చూడండి. రాజు ఇట్రా. అక్రమంగా నడిచేవాడికి ముందేం చెప్పాలట? చెప్పాలి. తర్వాత అంటాడు, మే బోధించిన బోధ ప్రకారంగా కాకుండా అక్రమంగా ఇంకా ఎవరైనా నడుస్తూ ఉంటే ఏమంటాడు? ఆ సహోదరుని యొద్ద నుండి తొలగిపోండి అంటాడు. మరోసారి చెప్తున్నా, రాజు పరిచర్య గురించి ఏదో గుసగుసలాడాడు, చెడు మాట్లాడాడు. తప్పు నాన్న, నువ్వేమనలేదులే, ఇడు చూడు, తప్పు నాన్న, మన పరిచర్య అట్లాంటిది కాదు, మన సేవ ప్రత్యేకమైందిరా,
ఈ సేవనంటే ఒళ్ళు నిప్పులు పోసుకున్నట్టురా, జీవితాలు త్యాగం చేసుకొని సేవ చేస్తున్నారా? ఈ బిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా సేవ చేస్తున్నారా? వాళ్ళని ఒక్క మాట అంటే, బాబు తప్పురా నాయనా, నువ్వు అట్లా అనొద్దు, ఇంతకు మునుపు అన్నావేమో, ఇక అనొద్దు, సరేనా? అనొద్దు. అయినా అంటున్నాడు అనుకో, మనోని దగ్గరికి తీసుకొచ్చి, అవును రాజన్న, జ్యోతక్క కూడా నిన్న మొన్న ఉన్నట్టుగా లేదు, చాలా మారిపోయింది, నీకు వచ్చింది నాకు కూడా వచ్చింది. దానికి నీళ్లు పోయకూడదు. ఈడు అక్రమంగా మాట్లాడుతున్నాడు అని తెలిస్తే బైబిల్ అంటుంది, ఆ సహోదరుని యొద్ద నుండి బుద్ధి చెప్పావు, మారలా, హెచ్చరించావు, మారలా, ఇది వాక్యానికి భిన్నం, పలుమార్లు నువ్వు చెప్పావు, మారలా. ఆ మారని వ్యక్తి దగ్గర కూడా వెళ్ళి నువ్వు పదే పదే వెళ్ళి భుజం మీద చెయ్యేసుకొని, ఏం బాబాయ్ బాగున్నావా, ఏం కాక, ఏం చిచ్చా, ఇట్లా అన్నావనుకో, వాడికి ఇంకా నువ్వు బలం ఇచ్చినట్టు అయిపోద్ది. ఏమంటాడు తెలుసా? అలాంటి వారి యొద్ద నుండి నీవే తొలగిపోవాలి. వీడి సంఘానికి వినాశనకారి, గుసగుసలాడేవాడు, అక్రమంగా మాట్లాడేవాడు. వీడి విత్తే విషపు బీజాలు నేను వింటే రేపు నేను ఎలా విషపురుగునైపోతాను, అమ్మో వీడి దగ్గరికి వెళ్ళకూడదని ఇలాంటి వ్యక్తిని చూసి మనమే ఏం కావాలట? తొలగిపోవాలి. అప్పుడు అనుకుంటాడు, ఏంటి ఎవరు నాకు ప్రైజ్లాడు చెప్పట్లా, ఎవరు నాకు వందనాలు చెప్పట్లా? అంత మునుపు అందరూ వచ్చి రాజన్న ప్రైజ్లాడు, రాజన్న బాగున్నారా, అక్క బాగున్నారా, పిల్లలు బాగున్నారా అని ప్రేమగా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఒక్కళ్ళు మాట్లాడలేదేంటి? ఆ పరిస్థితి చూసి వాడు దిద్దుబాటు చేసుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. తొలగించుకోవాలి. బుద్ధిహీనులను గణపరిచే వ్యక్తిత్వాన్ని మన త్రోవలో నుంచి తొలగించుకొని ఎవరిని ప్రేమించాలో తెలుసా? నేను ఇలాగందును, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు. నీ మార్గంలో బుద్ధిహీనులు ఉన్నారేమో, నీ మార్గంలో అపవిత్రమైన స్నేహితులు ఉన్నారేమో, లోకాన్ని స్నేహించే చెలికాళ్ళు నీ మార్గంలో ఉన్నారేమో. భక్తిహీనులనే రాళ్లను నీ మార్గంలో నుంచి తొలగించుకుందువుగాక. ఇంకా వేటిని మనం తొలగించుకోవాలి? రాజమార్గంలో ఉన్నాం బిడ్లరా. రారాజైన యేసయ్య 2025 సంవత్సరంలో విజయోత్సవంతో నన్ను ఊరేగించాలి. ఒకవేళ 2024 గెలుపు ఓటముల మధ్య ఒకవేళ నీ యాత్ర సాగిందేమో, దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, జనులు చూచున్నట్లుగా నువ్వు ధ్వజమెత్తాలి. జనులు చూచున్నట్లుగా జై జెండా ఎగరవేసే కృప దేవుడు నీకు అనుగ్రహించాలి. అలా అనుగ్రహించినట్లుగా మనలో నుంచి తొలగించుకోవలసిన 6వ రాయి సామెతల గ్రంథం 27వ అధ్యాయం 27వ అధ్యాయం 3వ వచనం తర్వాత వచనం కూడా చూడు చిన్న, నాతో కలిసి చెప్పండి. రాయి బరువు, ఇసుక భారము, మూడుని కోపము, ఆ రెండిటికంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపము వరదవలే పొర్లునది, రోషము ఎదుట ఎవడు నిలవబడగలడు? 3వ వచనం మరొకసారి. రాయి బరువు, ఇసుక భారం, మూడుని కోపము, ఆ రెండిటికంటే బరువు. ఈ సంవత్సరాంతపు దినాలకు వచ్చిన దేవుని బిడ్డలారా, కోపం అనే రాయి నీలో ఉందేమో, క్రోధం అనే రాయి నీలో ఉందేమో. దేవుడు కోపాన్ని రాయితో పోలుస్తున్నాడు. నేను ఒక మాట అంటా, ఎవరైనా బరువును నెత్తి మీద పెట్టుకున్నారు అనుకోండి, ఆ బరువును నెత్తి మీద పెట్టుకొని మోసుకుంటూ వెళ్తున్న ఆ వ్యక్తి ప్రతి క్షణం ఏమనుకుంటాడు తెలుసా? ఎక్కడ దించుదామా ఈ బరువు దించుకోవడానికి అవకాశం ఎక్కడ దొరికిద్దా అని తల మీద బరువు ఉన్న ప్రతి వ్యక్తి బరువును దించుకోవటానికే ఇష్టపడతాడు. అవునంటారా కాదంటారా? నెత్తి మీద బరువు ఇట్లాగే ఉండాలి జీవితాంతం అని అనుకుంటాడా? పొరపాటును అనుకోడు. దైవజనమా, కోపిష్టి వ్యక్తి కుటుంబానికి రాయిలాగా బరువైన వాడు. గత్యంతరం లేక భార్య కాపురం చేస్తుంది, మనసులో ఏమనుకుంటుందో తెలుసా? నేను అమెరికా దేశంలో పుట్టి ఉంటే బాగుండేది,
ఎందుకు? రాయి బరువు, ఇసుక భారం. కోపిస్తే భార్యను, కోపిస్తే భర్తను, కోపిస్తే దైవజనుని, కోపిస్తే వ్యక్తిని ప్రపంచంలో ఎవ్వడు భరించలేడు. కోపం క్రూరమైనది సుమి. కోపం వరద లాంటిది, కోపం ప్రమాదం లాంటిది. 2 వారాల క్రితం రాజన్న ఉప్పల్లో భలే చక్కటి వాక్యం చెప్పారు. కోపం ఉప్పులాగా వాడాలంట. దీనికి కూడా చలనం లేకపోతే ఎట్లాగమ్మా? ఎట్లా వాడాలంట? ఇప్పుడు కూరలో ఉప్పు వేయాలా లేదా? తగినంత వేస్తే మంచిది. ఉప్పు ఎక్కువ వేస్తే ఉప్పుతో ముప్పు సుమి. అలాగని ఉప్పు లేకుండా ఉండకూడదు, ఉండాలి కాస్తంత. ఏముండాలి? తప్పు చేసినప్పుడు కోప్పడే స్వభావం ఉండాలి. దిద్దుబాటు చేసుకోవడానికి కోపం వాడాలి. అయితే కోపం ఎప్పుడు ఎలా వాడాలంట? తగినంతే వాడాలి. దైవజనమా, ఎన్నో కుటుంబాలు సమాధానాన్ని కోల్పోవటానికి, ఎన్నో కుటుంబాల్లో సఖ్యత లేకపోవటానికి, ఎన్నో సంఘాలు పోలీస్ స్టేషన్ల చుట్టూతో తిరగటానికి ఒక్కొక్క వ్యక్తి రాజమార్గంలో కోపమని రాళ్ళు ఉన్నాయి, వివాదమనే రాళ్ళు ఉన్నాయి, మనస్మర్ధలేని రాళ్ళు ఉన్నాయి. సంగమా, నా తట్టు చూడండి. 2025లో జనులు చూచున్నట్లుగా నువ్వు ధ్వజమెత్తాలి, నువ్వు గెలవాలి. నువ్వు గెలిచింది అనేకులు చూడాలి. దేవుడు నిన్ను గెలిపించాడని ప్రజలు నిన్ను గూర్చి ఘనంగా మాట్లాడినట్లుగా రాజమార్గంలో కోపమనే రాళ్లను నువ్వు ఏరి పారవేయుదువుగాక. మీరు నమ్ముతారా ఈ మాట? తన కోపమే తన శత్రువు, దయ చుట్టం భౌ అనే పద్యం చిన్నప్పుడు చదివారు కదా. తన కోపమే తన శత్రువు. కోపం వలన ఉరేసుకొని చచ్చిపోయాడు ఒక ఆయన బైబిల్లో. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన పేరు చెప్పండి. కోపంతో ఏదో చేద్దామని చెప్పి, ఎవరినో చంపుదామని చెప్పి, వాళ్ళని చంపకపోగా తానే ఉరేసుకొని చచ్చిపోయాడు. ఎవరు చెప్పండి? థ్యాంక్ యూ, హామాను. చూడండి ఆ మాట. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి. ఏమంట? కొంచెం పెద్దగా చెప్పాలి. ఎందుకు ఈయన కోపం వచ్చింది? హామాను వంగలేదట, నమస్కారం చేయలేదట. ఒకసారి చూడండి. అసలు నీకు ఎందుకు నమస్కారం చేయాలి భయ్? నన్ను అడుగు. నీకెందుకు నమస్కారం చేయాలి? నిన్ను చూడటంతో గడగడ వణకాలా? దైవజనమా, కొంతమంది గర్విష్ఠులకి ఎట్లుంటుందో తెలుసా? నేనంటే ఇల్లంతా గడగడలాడాల అనుకుంటారు. ఇది గర్విష్ఠుడి స్వభావం. నేను అడుగు పెట్టానంటే నన్ను చూడటంతో నా స్టాఫ్ అంతా, నా కోవర్కర్స్ అంతా, నా సబార్డినేట్స్ అంతా నన్ను చూడటంతో గడగడ వణకాల అని అనుకుంటారు. ఉద్యోగ స్థలాల్లో ఏం జరిగిద్దో తెలుసా? వాడు వణికినట్టుగానే ఉంటాడు, బయటకు మాత్రం వణుకుతూ ఉంటాడు. చూసి అంటాడు, సార్ నమస్తే సార్ అంటాడు. లోపట మాత్రం ఈడంత సార్ నా చూడు ఇంకొకటి లీడు అనుకుంటాడు. లోపల మాట వినపడదు, బయట వణికిందే మనకు అర్థమైపోతుంది. ఎప్పుడు పెట్టారా? నన్ను చూసి వాళ్ళు భయపడాలి, నన్నంటే గౌరవించాలి, నన్ను గొప్పగా చూడాలి. ఆ మనస్సు నీకు ఎప్పుడు ఉండొద్దు. ఎప్పుడు నీ మనసులో నన్ను కాదు, నన్ను ఈ స్థితిలో నిలవబెట్టిన నా ప్రభువును గొప్పగా చూస్తే చాలు. ప్రజలు నన్ను గౌరవిస్తే ఎంత, గౌరవించకపోతే ఎంత, నా ప్రభువును ఘనపరిస్తే చాలని ప్రభు ఘనతను మనం కోరుకుందుముగాక. ఇప్పుడు ఏమనుకున్నాడు తెలుసా? ఏం ఉద్యోగం ఈడిదే? గేట్ వాచ్మెన్ సార్. వీడి జాతి ఏంటి? యోధా జాతి సార్. ఈయనొక్కని చంపితే నేను ఎట్లా ప్రధాని అవుతాను? 127 సంస్థానాలలో ఉన్న యూదులందరినీ
చంపేసేయండి. రాజుతో మాట్లాడాడు, శాసనం పంపించాడు. ఇక ఆ వివరాలన్నీ చెప్పడం కుదరదు, కానీ 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ చంపండి, ఈడెంత ఈడు బతుకెంత, ఈయనొక్కడిని చంపితే నా స్టేటస్ ఏముందని ప్రజలందరినీ యూదులందరినీ చంపుదాం అనుకున్నాడు. యూదులు చచ్చిపోలా, మొర్దెకై చచ్చిపోలా, చంపాలనుకున్న హామాను గారు చచ్చిపోయాడు. ఆమెనా? ఎవరా మనిషే? హామాను గారు చచ్చిపోయాడు. ఉరికమ్మమెక్కి శాపగ్రస్తమైన మరణాన్ని పొందుకున్నాడు. ఓ చిన్న కోపం. బిడ్డలారా, బ్రతుకులను ఎంత నాశనం చేస్తుందో. దగ్గర రామాయంపేటని, ఓసారి మేము రామాయంపేట నుండి ఆ ప్రాంతంలో ఓ చోట సువార్త కోటానికి వెళ్తున్నాం. ఆ సువార్త కోటానికి వెళ్ళేటప్పుడు ఒక ఇల్లు దయ్యాలు కొంపలాగుంది. పాస్టర్ గారు నన్ను అన్నారు, తీసుకెళ్తున్న పాస్టర్ గారు, అన్న ఆ ఇంటిని చూసారా, ఎలా, దౌలతాబాద్ వైపు వెళ్ళేటప్పుడు, దౌలతాబాద్, ఆ ఇంటిని చూసారా, ఎలా ఉందో చూసారా అన్నాడు. అన్న ఇంట్లో ఎవరు ఉండట్లేదా ఏంటి అన్నాను. ఆ ఇంటి వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లో ఉన్నారన్నా, జైల్లో ఉన్నారన్నా, జీవిత ఖైదు పడిందన్నా అన్నారు. ఇంటిల్లపాది? అవునయ్యా, ఇంటిల్లపాది ఉన్నారు. ఏం జరిగింది? ఆ రోజట ఆ ఇంటి ఆవిడ, ఆ ప్రాంతంలో కాస్త పేరు కలిగిన ఆవిడట, ఏదో బయటికి వెళ్దామని అట్లా వస్తూ ఉంటే ఒక చేపలు అమ్ముకునే ఆయన లోన వెనక ఆ బుట్ట పెట్టుకొని అలా వెళ్తూ వెళ్తూ ఆ బుట్ట యొక్క అంచు ఈ ధనవంతురాలికి తగిలిందట. వెంటనే అందట, ఎరా 4 రూపాయలు సంపాదించేసరికి లేబరోడా, నీకు కళ్ళు మిన్ను కనపడకుండా డ్రైవ్ చేస్తున్నావా? ఎరా, ఎట్లాగైనా నువ్వు డ్రైవ్ చేసేది లేబరోడా అని అందట. ఆయన అన్నాడట, మాటలు చక్కగా రాని అమ్మగారు, ఏం పదే పదే లేబరో, జాగ్రత్త అన్నాడు. ఎరా, మేము కొన్న చేపలతో ఆ డబ్బులు తీసుకొని దాంతో నీకెంత రోషం అని చెప్పి భర్తను పిలిచిందట, కొడుకుల్ని పిలిచిందట. నడివీధిలో ఏం జరిగిందో తెలీదో ఆ ఇంటి యజమానుడు కోపంతో ఒక రాడ్ తీసుకొని, కట్టె తీసుకొని పెట్టామని వీపు మీద కొడదామని, ఇట్లా పెట్టామని కొడదామని వేసాడటండి. అతను ఇట్లా తప్పుకునే పరంపరలో ఆ కర్ర వెళ్ళి నడినెత్తికి తగిలిందట. తలకాయ పుచ్చకాయ పగిలినట్టు పగిలిపోయిందట. అక్కడికక్కడే పడి రక్తపు మడుగులో చచ్చిపోయాడు. ఇక ఉంటాయి కదా కొన్ని చట్టాలు, కులంతో దూషించారు, ఉన్న వాటికి లేనటువంటి కలిపి మొత్తానికి కేసు పెట్టేశారు. ఆ ఇంట్లో 3 14 సంవత్సరాల యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. చూసారా? ఒక చిన్న కోపం, ఒక చిన్న తప్పుటడు. మీరు చూసుంటారు సోషల్ మీడియాలో, ఎస్ఐ తన వాహనం మీద వెళ్తున్నాడు, వెనక ఎవరో ఒక 2 వీలర్ ఆయన వచ్చి స్పీడ్గా రెడ్ సిగ్నల్ పడేసరికి ఆ బ్రేక్ వేసే పరంపరలో ఎస్ఐ గారి వాహనాన్ని, సిఐ గారి వాహనాన్ని ఢీకొన్నాడట. ఆ సిఐ అధికారి కదా, ఎరా నా వెహికల్ని ఢీకొంటావా, నీకెంత డేర్రా అని చెప్పి ఆ కారుడు దగ్గర తీసుకొని బయటకు వచ్చాడటండి. ఆ అబ్బాయిని పెట్టమని కొట్టాడట. కొట్టిన తోటనే దెబ్బ తగిలి ఆ అబ్బాయి పడిపోయాడు. పడటం డివైడర్ మీద, రోడ్డు ఫుట్పాత్ అవతల డివైడర్ ఉంటే డివైడర్ మీద తలకాయ పడిందటండి. అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఈ దృశ్యం అంతా చౌరస్తా దగ్గర ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. సిఐ ఉద్యోగాన్ని కోల్పోయాడు, జైలు పాలయ్యాడు, కుటుంబం వీధి పాలైపోయింది. తమ్ముడు, చెల్లి, 2024 సంవత్సరంలో నీ కోపమే నీ ఇంటిని అసమాధానంతో నింపిందేమో, నీ కోపమే నీ ఇంటిని కలహంతో నింపిందేమో, నీ ఇల్లు అసమాధానపు వాతావరణంతో నిండుకోవటానికి ఆ కోపమే ఒకవేళ కారణమైందేమో. ఈ సంవత్సరాంతపు దినాల్లో అంటున్నాడు, ఈ రాజమార్గంలో కోపమనే రాళ్లను ఏరి పారవేయుదువుగాక, కోపమనే రాళ్లను ఏరి పారవేయుదువుగాక. ఓ కోపిష్టితనం హామాను జీవితాన్ని ఎలా పాడు చేసిందో చూడు. అడుగు, అయ్యా కోపం అవసరం తగినంత వరకు. బైబిల్లో దావీదును చంపాలని సౌలు ప్రయత్నం చేసింది.
తన పెద్ద కుమారుడు యోనాతానుకు సింహాసనాన్ని స్థిరపరచాలని. ఒకరోజు యోనాతాను అంటాడు, నాన్న ఎందుకు దావీదును చంపాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, దావీదు మంచోడే కదా అంటే, సౌలు ఏం చేశాడో తెలుసా? ఈటి తీసుకొని విసిరి కన్న కొడుకు అన్న ఇంకిత జ్ఞానం లేకుండా అంటాడు, ఆగడగొట్టు దాని కొడుక, నీ తల్లి మానాన్ని బయలుపరుస్తా జాగ్రత్త. ఈటి విసిరాడండి. తండ్రే కోపిష్టోడు. బిడ్లరా ఒకటి నమ్మండి, కోపం నీలో ఉంటే అద్దు అదుపు లేని మాట నీ నోట వస్తుంది, జాగ్రత్త. కడుపును పుట్టిన కొడుకును చంపడానికి ఇసిరాడండి. అసలు ఎంతగా నువ్వు దావీదుని ఎందుకు చంపాలనుకుంటున్నావు? యోనాతానుకు సింహాసనాన్ని స్థిరపరచాలనే కదా. మరి యోనాతానుకు సింహాసనాన్ని స్థిరపరచాలన్నప్పుడు యోనాతాను మీద ఈటెందుకు ఇసిరావు? కోపిష్టోడు జ్ఞానం లేని మాటలు మాట్లాడతాడు, జ్ఞానం లేని పనులు చేస్తాడు. సుమి వింటున్నారా? కోపిష్టోడు జ్ఞానం లేని మాటలు మాట్లాడతాడు, జ్ఞానం లేని పనులు చేస్తాడు. ఏమన్నాడు కొడుకును పట్టుకొని? దాన్ని నేను నిర్వచించలేను, అంత పచ్చి బూతు మాట. ఆగడగొట్టు దాని కొడుక, నీ తల్లి మానాన్ని బయటపరుస్తా జాగ్రత్త అన్నాడు. నీ తల్లి మానం అంటే నేనంట, యోనాతాను తల్లి సౌలుకి ఏమైంది చెప్పండి సార్? యోనాతాను తల్లి సౌలుకి ఏమైంది? కోపిష్టోడా, కోపిస్తనం నీకుంటే అద్దు అదుపు లేని మాటలు వస్తాయి. భార్య, కడుపును పుట్టిన కొడుక, కూతుర ఇంకిత జ్ఞానాన్ని మరిచి అద్దు అదుపు లేని మాటలు వస్తాయి. ఒక మాట అడుగుతావా? ఈ సంవత్సరాంతపు దినాలలో కోపమనే రాళ్ళు ఏరి పారవేసే కృప నాకు దయచేయ్యా. నన్ను వెతికిన అనవసరమైన కోపం నాలో కనబడకూడదయ్యా. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. చెప్పండి, మనం ఏ మార్గంలో ఉన్నాం? రాజమార్గంలో మన యాత్ర సాఫీగా సాగాలంటే ఏమి ఏరి పారేయాలి? జనులు చూచున్నట్లుగా దేవుడు, మనం ధ్వజమెత్తేటట్లుగా దేవుడు చేయాలంటే చెప్పండి, మన మార్గంలో ఏమి ఏరి పారేయాలి? ఆఖరిది రాయి. ఇతరులను విమర్శించే గుణం. మనలను మనం విమర్శ చేసుకోకుండా, మనలను మనం దిద్దుబాటు చేసుకోకుండా ఇతరులను విమర్శించే గుణాన్ని రాయితో దేవుని వాక్యం పోల్చింది. మీ అందరికీ తెలిసిన సన్నివేశమే. యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు, 7వ వచనం నుంచి 9వ వచనం వరకు నాతో కలిసి. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయుచుండెను. మీరు ఎరుగుదురు కదా, నా వైపు చూడండి. ఆవిడ పాపం చేసిందని అందరూ అన్నారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం పాపం చేసిన వాళ్ళను రాళ్ళు రువ్వి చంపాలి. ఆవిడని రాళ్ళు రువ్వి చంపుదామని తరుముతున్నారు. యేసయ్య దగ్గరికి వచ్చి వాళ్ళు అంటారు, బోధకుడా, మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు రువ్వి చంపాలని ధర్మశాస్త్రం చెప్తుంది కదా, రాళ్ళు రువ్వమంటారా వద్దా? ప్రభు ఒక మాట అన్నారు, రువ్వండి, కానీ ఎవరు రువ్వుతారో తెలుసా? మీలో పాపము చేయని వాడు ఆమె మీద రాళ్ళు రువ్వచ్చు అన్నారు. వాళ్ళు ఎంత మంచోళ్ళు తెలుసా? మనస్సాక్షి చేత గొచ్చబడినటువంటి వారే. రాళ్ళు అక్కడికక్కడే విడిచి చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఒక్కడు కూడా మిగలలేదట. అంటే ఇతరుల మీద రాళ్ళు వేసే అనుభవం. దైవజనమా, యేసు ప్రభు వారు అంటారు, ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసు గురించి నీవెందుకు మాట్లాడతావు? నీ కంటిలో దూలం ఉందయ్యా, నీ ఇంటిలో దూలం ఉందయ్యా, నీ ఒంటిలో దూలం ఉందయ్యా. నీ ఒంటిలో ఉన్న దూలాన్ని తీసుకో, ఎదుటివాడి నలుసును గురించి మాట్లాడొద్దు. శుద్ధీకరణ కోటాలకు వచ్చిన మనందరి బ్రతుకులో బిడ్లరా, ఎవరిని గూర్చి మనం మాట్లాడకుండా నీవెలా ఉన్నావో నిన్ను నీవు విమర్శ చేసుకో, జీవితం దిద్దపడుతుంది అంతే. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.
కొంతమంది చూడండి, వాళ్ళకి ఇంకే పని ఉండదు, వాళ్ళ మీద వీళ్ళ మీద. నిజమే, నువ్వు మంచిదానివే, భక్తి కలిగిన దానివే. అయితే ఈ భక్తి కలిగిన వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద పదే పదే మాట్లాడతారు. ఒకసారిట అక్కడ ఒక వేశ్యాగృహం ఉంది, ఒక వేశ్య ఉండేది. ఆ వేశ్యాగృహానికి ఎదురుగా నీతిగా బ్రతికేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఈ వేశ్యాగృహంలోకి ఒక విటుగాడు వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడల్లా ఈ నీతిగా బ్రతికేవాడు వచ్చాడాడు, లోపలికి వెళ్ళాడు. ఆ పనికి మాలింది ఒకరితోనా ఇద్దరితోనా, ఛీ దీని బ్రతుకు రోత బ్రతుకు అని అంటూ ఒక్కొక్కడు వస్తే ఒక్కొక్క రాయి వేసేవాడట. రెండో వాడు వచ్చేవాడు, రెండో రోజు రెండో రాయి వేసేవాడట. లోపల ఏం జరుగుతూ ఉంటుందో, ఛీ దరిద్రపది, ఛీ నీతి లేనిది అని రోజు అనుకుంటూ ఉండేవాడు. ఇలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచింది. వస్తూ పోతూ ఉన్నారు. ఒక్కొక్క రాయి వచ్చినప్పుడల్లా రాయి వేస్తూ ఉండేవాడు. ఆ రాయి పెరిగి పెరిగి కొండ అయిపోయిందట. కొండ అయిపోయింది. దినాలు అట్లా గడిచినాయి. వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది, చనిపోయింది. చనిపోయే ముందే పరిపూర్ణంగా దేవుని తెలుసుకొని పాపాన్ని విడిచిపెట్టి కొన్ని సంవత్సరాల పాటు పవిత్రంగా బ్రతికిందట. ఆ తర్వాత చనిపోయింది. ఈ వ్యక్తి ఉన్నాడే భక్తి కలిగినోడు. ఆ ఇంటి ఎదురుగా ఆ వేశ్య గృహంలోకి ఇంకొక వేశ్య వచ్చింది. 1 2 3 వాడు చనిపోయాడు, ఈ వేశ్యలు చనిపోయారు. మొదటి వేశ్య చనిపోయింది, వాడు చనిపోయాడు. నీతి కలిగినోడే. దేవుని తీర్పు దగ్గరికి వెళ్ళారట. దేవుడు మొదట ఆవిడని చూసి, నా కుమారి, ఒకప్పుడు నువ్వు పాపాత్మురాలివే, కానీ నేను దర్శించిన తర్వాత నీ బ్రతుకును మార్చుకునే నీతిగా నువ్వు బ్రతికావు, రా పరలోక రాజ్యాన్ని నీ కొరకు సిద్ధపరిచా అని ఆ ఇంటి ఎదురుగా ఉన్న వ్యక్తి ఉన్నాడే, 24 గంటలు నువ్వు తీర్పు తీర్చావు గనక నేను నీకు తీర్పు తీరుస్తున్నా, నీవు కొలత చొప్పునే నీకు కొలవబడును అని రాస్తుంది కదా. 24 గంటలు వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని 24 గంటలు ఈ మాటలే నువ్వు మాట్లాడేవు కదా, రాళ్ళు వేసి వేసి కుప్పలాగా చేసేవు కదా, అపరాధివని నిన్ను తీర్పు తీరుస్తున్నానని వానికి నరకాన్ని దేవుడు అప్పగించాడట. ఎందుకు? ఈయన ఎప్పుడు తనను తాను విమర్శ చేసుకోకుండా ఇతరులను విమర్శిస్తూ ఉండేటువంటి వాడు. దైవజనమా, దేవుని ప్రతినిధిగా, దేవుని రాయబారిగా చెప్తున్నాను, ఎప్పుడు వాక్యం అనే అద్దం ముందు నువ్వు నిలవబడి నిన్ను నీవు ప్రశ్నించుకోవటం ప్రారంభిస్తే, నీ అంతరంగం నిజంగా నీకు తెలిస్తే ఇంకొకళ్ళను విమర్శించడానికి నీకు నోరు పెగలదాం. am I right? ఇంకొకరిని విమర్శించడానికి మన నోరు పొరపాటున రాదు. ఎవరినో మనం విమర్శ చేయకుండా పౌలు గారు చక్కటి మాట అంటారు, అది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం చూడండి ఒకసారి. ముప్పై 31వ వచనం చూడండి ఒకసారి. ఎస్, అయితే మనలను మనమే విమర్శించుకొనిన యొడల తీర్పు పొందకపోదుము. ఒకసారి నాతో కలిసి చెప్పండి, మనలను మనమే విమర్శ చేసుకొనిన యొడల. మనం ఎవరిని విమర్శ చేయాలి? ఎవరిని విమర్శించాలి? ఎవరినో కాదండి బిడ్డ, నిన్ను నీవు విమర్శ చేసుకో. నిన్ను నీవు విమర్శ చేసుకుంటే విమర్శలోనికి రాకుండా తీర్పు నుండి మనం తప్పించబడుదుముగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకరోజు ఒక సువార్త కోటానికి వెళ్ళా. నాతో పాటు ఒక పాస్టర్ గారు వచ్చాడు. ఆ సువార్త కోటానికి వెళ్ళే ముందు ఒక ఆయన మంచి సింగర్ బయట వేళ్ల మీద సిగరెట్ పెట్టి ఫుల్గా దమ్ములు అవుతున్నాడు. మానవ భాషలో చెప్పాలంటే రైలు గొట్టంలో నుంచి పొగ వస్తుంది చూసారా, ఆ రేంజ్లో పొగ వదులుతున్నాడు. సరే, ఇప్పుడు ఈ సింగర్ వచ్చి పాట పాడతాడు అన్నారు. ఆయన నిలబడి పాట పాడుతున్నాడు. నేను ఆయన సిగరెట్ తాగటం చూసా, ఈ కార్యక్రమం చూసా. నా పక్కన కూర్చున్న ఆయన పాస్టర్ గారు అంటాడు, అసలు వాడు ఎట్ట నిలబడి పాట పాడతాడన్నా, చెయ్యి
అంటున్నాడు. నేను ఏం పట్టించుకోవాలా, నేను కళ్ళు మూసుకున్నా. నాకు ఇష్టమైన పాట పాడాడు. ఊహించలేని మేలులతో నింపిన యేసయ్యా నీకు స్తోత్రం అని ఆ పాట పాడుతూ ఉంటే నేను చక్కగా చప్పట్లు కొడతా, పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడుతున్నా. అంటాడు, ఆడు పాట పాడితే నీ మీద అట్లా పరిశుద్ధాత్మ వచ్చిందన్నా అన్నాడు. ఆడితో నాకు సంబంధం లేదు, ఆడి పెదాలలో నుండి బయలుదేరే దేవుని మాట ఉందే, దానితో నాకు సంబంధం. పాట పాడినోడు ఎట్టాడు అయితే నాకెందుకు? వాడు పవిత్రుడా అపవిత్రుడా వాడిని కొలవాల్సిన పని నాది కాదు. అతని పెదాల్లో నుంచి బయలుదేరే మాటలు ఉన్నాయే, నా దేవుని మాటలు, నాకు కావలసినవి అవి. ముగింపులో ఏమన్నాడు తెలుసా? నేను అతిశయానికి చెప్పట్లా, నా చేతులు పట్టుకుని నేను ఇలాంటి ఆత్మీయ స్థితికి ఎదిగేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అన్న. ఈ స్థితికి నేను ఎదిగేటట్లుగా నా హృదయపు లోతుల్లో నుంచి కోరుకుంటున్నాను. నీ జీవితంలో గతంలో ఎన్నడూ చూడని విజయాలు 2025లో నువ్వు చూడాలి. జనులు చూచినట్లుగా నువ్వు ధ్వజమెత్తాలి. దేవుడు నిన్ను గెలిపించిన వార్తలు అనేకులు మాట్లాడుకుంటూ ఉంటుండగా నీ హృదయం ఉప్పొంగాలి. దేవుడు అలాంటి కార్యాలు చేయనట్లుగా ఆఖరి క్షణానికి వచ్చిన బిడ్డలారా, నీ మార్గంలో ఏ రాళ్ళు ఉన్నాయో ఏరి పారే. కాటి నీ హృదయం ఉందా? కాటి నీ హృదయం ఉందా? పారేసాయి. అసమాధానమనే రాళ్ళు ఉన్నాయా? పారవేసాయి. ఎవరైనా గద్దిస్తే తిరుగుబాటు స్వభావం నీలో ఉందా? పారేసాయి. అవిశ్వాసం నీలో ఉందా? అవిశ్వాసపు రాళ్లను యేసు నామములో పారవేయుదుంగాక. భక్తిహీనులను ప్రేమించే మనస్తత్వాన్ని పారవేయుదుంగాక. ఆమెన్. కోపం ఎంతమందిలో ఉంది అని నేను అడగను. మన ఇంట్లో మన ఒంటిలో ఏమున్నా లేకపోయినా కోపం మాత్రం టన్నులు ఉంటుంది. ఆ రాళ్ళు యేసు నామములో పారవేయుదుంగాక. ఇతరులను విమర్శించకుండా నిన్ను నీవే విమర్శ చేసుకొని సంవత్సరాంతంలో దిద్దుబాటు చేసుకొని నూతన సంవత్సరంలో అడుగు పెడదాం. మరొక్కసారి మీ తండ్రిగా, లైవ్ చూస్తున్న బిడ్డలారా, మీ తండ్రిగా నా హృదయపు లోతుల్లో నుంచి కోరుకుంటున్నాను, జనులు చూచున్నట్లుగా నువ్వు ధ్వజమెత్తుదువుగాక. నువ్వు గెలిచిన సంగతి అనేకులు చూసి ప్రభుని స్తుతించుదురుగాక.